తెలుగువారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్ల ద్వారా కోట్లు కాజేస్తున్న నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి అప్డేట్ అవుతున్న బెట్టింగ్ సైట్లు, యాప్లకు తమ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ యువతను మోసగిస్తున్న 4 ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడం ద్వారా కేవలం ఇన్ఫ్లుయెన్సర్లే 2.75 కోట్ల రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. గుర్తు తెలియని వ్యక్తులు విదేశాల నుంచి భారత్ కేంద్రంగా 10 బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ల ఫిక్సింగ్ జరుగుతోందని, దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తమ దగ్గరుందని, ఈ ముందస్తు అంచనాల మీద పందాలు కాసి డబ్బు సంపాదించొచ్చని నకిలీ ప్రకటనలు ఇస్తారు. ఈ నకిలీ ప్రకటనలకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చిన్నంశెట్టి నాగరాకేష్, పొట్టవత్తిని దీపక్, గుగులోత్ శ్రీరామ్ నాయక్, హేమంత్ కుమార్ ప్రచారం చేస్తున్నారు. నకిలీ బెట్టింగ్ యాప్లని తెలిసినా వీరంతా 1 నుంచి 3% కమిషన్ కు ఆశపడి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మి ఎవరైనా లింకుల్ని క్లిక్ చేస్తే నేరుగా టెలిగ్రామ్ గ్రూపుల్లోకి తీసుకెడుతుంది. కొన్నిసార్లు ఏపీకే ఫైల్స్ పంపించి యాప్లు డౌన్లోడ్ చేయిస్తారు. ఈ టెలిగ్రామ్ గ్రూపుల్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్లే నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోందని, త్వరగా పందెం కాయాలని తొందర పెడతారు. ఇలా ప్రారంభంలో చిన్న మొత్తాల్లో పందెం కాసినప్పుడు డబ్బు తిరిగిస్తారు. డబ్బు వస్తుందని ఆశపడి ఎక్కువ మొత్తంలో పందెం కాసినప్పుడు మాత్రం ఓడిపోయేలా చేస్తారు. ఇలా ఎంతో మందిని మోసం చేస్తున్నారు. బాధితులు బదిలీ చేసే డబ్బును జమ చేయడానికి ఆర్గనైజర్లు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు వాడుతున్నారు. ఇలా వచ్చిన డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించడంతో కొన్నిసార్లు క్రిప్టో కరెన్సీలోకి మారుస్తున్నారు. ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రచారం ద్వారా చిన్నంశెట్టి నాగరాకేష్ 1.7 కోట్లు, దీపక్ 55 లక్షలు, శ్రీరామ్ నాయక్ 30 లక్షలు, హేమంత్ 20 లక్షల చొప్పున సంపాదించారు. 2019 నుంచి ఈ మోసాలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందిన యువకుడు 2 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో క్రికెట్ మ్యాచ్ లో టాస్ ఫిక్సింగ్ పై ముందస్తు సమాచారం ఉందని, పందెం కాసి డబ్బు గెలవొచ్చని రీల్స్ చేశాడు. సదరు రీల్ లోని లింకు పై క్లిక్ చేయగా నేరుగా ఓ టెలిగ్రామ్ గ్రూపులోకి తీసుకెళ్లింది. ఇదే తరహాలో మరికొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి. వీటిని దీపక్, గుగులోత్ శ్రీరామ్ నాయక్, చిన్నంశెట్టి నాగరాకేష్ తదితరులు నిర్వహిస్తున్నారు. మ్యాచ్, టాస్ ఫిక్సింగ్ పై ముందస్తుగా ఖచ్చితమైన అంచనాల్ని అందిస్తామని, దీని ఆధారంగా బెట్టింగ్ కాస్తే డబ్బొస్తుందని గ్రూపులో తొందర పెడుతూ ఆశ పెట్టారు. యువకుడు 2 సార్లు పందెం కాయగా అంచనాలు నిజమై డబ్బొచ్చింది. నమ్మకం పెరిగి దాదాపు 10 రోజుల వ్యవధిలో 50 లక్షలు పందెం కాసి పోగొట్టుకున్నాడు. ఇతడి స్నేహితుడు మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన కుల్వంత్ సింగ్ 60 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులు చేయడంతో ఒత్తిడి భరించలేక గతేడాది డిసెంబర్ 6న ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ శంకరయ్య బృందం నాగరాకేష్, దీపక్, శ్రీరామ్ నాయక్, హేమంత్ ను అరెస్టు చేశారు. బెట్టింగ్ కోసం ఉపయోగించిన 10 వెబ్సైట్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. వీళ్ళు ఫాలోవర్స్ అండ్ ప్రమోటర్స్ లాగా పనిచేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా. సో వీళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాటిలలో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత బెట్ చేయించారు అమౌంట్, దాని మీద వీళ్ళకి కమిషన్ బేసిస్ అనేది వర్క్ అవుతుంది. ఇలా వీళ్ళు గత 4-5 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నారు. దాదాపు 2 లక్షల ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు నలుగురికి కలిపి. ఆల్మోస్ట్ 2 crores ప్లస్ వాళ్ళు కమిషన్ లో కూడా తీసుకోవడం జరిగింది. జస్ట్ ప్రిడిక్షన్ లాగా చేస్తున్నారు. ఇన్నసెన్స్ ని ల్యూర్ చేస్తూ దే ఆర్ జస్ట్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ ఉంది బట్ నాట్ ఆన్ ప్రిడిక్షన్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ నాట్ ఎనీ టెక్నికల్. ఇది ప్రస్తుతానికి మేము 7గురిని గుర్తించాము. ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఆడియన్స్ వీళ్ళ టార్గెట్. సో వీళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేశారు. బట్ నెవర్త్లెస్ తెలుగు స్పీకింగ్. సో వన్ ఆఫ్ ది విక్టిమ్ మాకు వచ్చింది ఇటలీలో చదువుకోవడానికి వెళ్ళిన తెలుగు స్టూడెంట్. ఓకే, సో అట్లా వీఆర్ ఓన్లీ రైట్ నౌ సేయింగ్ దట్ వీళ్ళు ఎక్కడ వాళ్ళు అన్నదానికంటే వీళ్ళు తెలుగు స్పీకింగ్ ఆర్ ది విక్టిమ్స్. నిందితుల నుంచి 10 ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 5 డెబిట్ కార్డులు, బ్యాంకు పాస్బుక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.